పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా దేశానిది అని ఉద్యమమే ఊపిరిగా జీవించారు ప్రజాకవి కాళోజీ నారాయణరావు. జీవితమే ఉద్యమంగా, ఉద్యమమే ఊపిరిగా బతికిన ఒక మహామనిషి. తన కళలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారు. బతుకంతా తెలంగాణకిచ్చిన మహానీయుడు. ఇక ప్రతినిత్యం సామాన్యుల సమస్యల, హక్కులు, పరిరక్షణ, ప్రజా శ్రేయస్సే జీవితంగా గడిపిన ప్రజాకవి. అచ్చమైన తెలంగాణ యాసలో ఆయన చేసిన రచనలు నిరంకుశత్వంపై, అరాచక పాలన, అసమానతలపై మాటల తోటాలు. కాళోజీ రచనలు సాధారణ ప్రజల జీవితాలను ప్రతిబింబించేలా చేశాయి. తెలంగాణ ప్రజల ప్రతి ఉద్యమం యొక్క ప్రతిధ్వనిగా కొనియాడతారు. 1914 సెప్టెంబర్ 9న కర్ణాటక బీజాపూర్ జిల్లాలో రట్టిహల్లిలో జననం. తల్లి రమాబాయమ్మ కన్నడిగుల ఆడపడుచు. ఇక తండ్రి కాళోజీ రంగారావు మహారాష్ట్రీయుడు. ఇక కాళోజీ అసలు పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ. ముద్దుగా ఈయనకు కాళోజీ, కాలన్న అని పిలుచుకునేవారు. తెలంగాణ ప్రాంతానికి ఆయన చేసిన సేవలను చిరస్మరణీయం. కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందూ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో రచయితలు ప్రఖ్యాతిగాంచాయి. రాజకీయ వ్యంగ్య కవిత్వం రాయడంలో కాళోజీకి మించిన వారే లేరంటే అతిశయోక్తి కాదు. అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తి గడించాడు. తెలంగాణ ప్రజల ఆర్తి, ఆవేదన, ఆగ్రహం అతని గేయాల్లో రూపు కనపడతాయి. బీజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు తరలివచ్చిన కాళోజీ కుటుంబం ప్రాథమిక విద్య, ఉన్నత విద్యను వరంగల్లోని మడికొండ, హైదరాబాద్లో కంప్లీట్. ఇక 1939లో హైదరాబాద్లో న్యాయ విద్యను అభ్యసించిన కాళోజీ 1940లో రుక్మిణీబాయితో వివాహం. ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలన్నది కాళోజీ ఆకాంక్ష. విద్యార్థి దశ నుంచే ఉద్యమాల పట్ల ఆకర్షితులైన కాళోజీ నిజామాంధ్ర మహాసభ, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్తో కాళోజీ విడదీయలేని అనుబంధం. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, కమలాపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు, పివి నరసింహారావు అనేక ఉద్యమాల్లో కాళోజీ పాల్గొన్న సందర్భాలు. విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లో గణపతి ఉత్సవాలు నిర్వహించారు. ఇక ఆర్య సమాజ్, పౌర హక్కుల సాధన వంటి పలు ఉద్యమాల్లో పాల్గొన్న కవి ఆంధ్ర మహాసభ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు. సత్యాగ్రహం, గ్రంథాలయ ఉద్యమంతో పాటుగా ఓయిలో వందేమాతరం ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు కాళోజీ. ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలో స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపిన కాళోజీ పలుసార్లు జైలు జీవితాన్ని కూడా గడిపారు. తుర్కుండే కమిటీలో సభ్యుడిగా కొనసాగారు కూడా. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో 3 సార్లు పోటీ, ఒకసారి విజయం. 1953లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడిగా, అనంతకాలంలోనే అధ్యక్షుడిగా ఎన్నికై సేవలు. ఇక కాళోజీ సేవలకు గుర్తింపుగా కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం. భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కారం. తెలంగాణ ప్రభుత్వం ఆయన సేవలకు గౌరవంగా వైద్య విశ్వవిద్యాలయానికి కాళోజీ నారాయణరావు హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ అని పేరు. 1958 నుండి 1960 వరకు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా సేవలు. 2 ఏళ్లు పార్టీకి చెందని స్వతంత్ర సభ్యుడిగా ఉన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్ వ్యవస్థాపక సభ్యులు కూడా. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలో సభ్యులు. తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడిగా సేవలు. 1977లో సత్తుపల్లి నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ. ముఖ్యమంత్రి జలగం వెంగళరావుపై పోటీ చేసి ఓటమి. 1930లోనే నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు. నిజాం ఆగ్రహించి కాళోజీకి వరంగల్ నగర బహిష్కరణ. కాళోజీ మరింత తీవ్రంగా అంకిత భావంతో అక్షరాన్ని సంధించారు. 1939, 1943లో 2 సార్లు జైలుకు పోవాల్సి వచ్చింది కాళోజీ. పివి నరసింహారావు లాంటి ఎందరో సాహిత్యంలో, రాజకీయాల్లో మార్గదర్శకంగా 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్. అసలు సిసలైన తెలంగాణవాదిగా జీవించిన కాళోజీ తన జీవితాన్నే తెలంగాణ కోసం అంకితం చేసిన గొప్ప వ్యక్తి. ఇక కాళోజీ పురస్కారాల విషయానికి వస్తే 1992లో పద్మ విభూషణ్, 1972లో తామ్రపత్రిక పురస్కారం, 1968లో జీవన గీత రచనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే అనువాద పురస్కారం, బూర్గుల
రామకృష్ణారావు మెమోరియల్ మొదటి పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే 1981లో సత్కారం, ఆంధ్రప్రదేశ్లో అనేక సాహితీ సంఘాలచే సన్మానాలు, రామినేని ఫౌండేషన్ అవార్డు, గాడిచెర్ల ఫౌండేషన్ అవార్డు, కాకతీయ విశ్వవిద్యాలయం వరంగల్ వారు 1992లో డాక్టరేట్ ప్రదానం, 1996లో సహృదయ సాహితీ విశాఖ వారి గురజాడ అవార్డు, 1996లో కళాసాగర్ మద్రాసు వారి విశిష్ట పురస్కారం.